శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. శ్రీ సాయి లీలలు. కాకా మహాజని, దుమాల్ ప్లీడరు, నిమోన్కర్ భార్య, మూలే శాస్త్రి, రామభక్తుడైన ఒక డాక్టరు మొదలగు వారి అనుభవములు. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించున్న సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమును ప్రవర్తించినట్లు చేసేదారు. భవసాగరమును హరించుటకు వారు అగత్సుల వంటివారు. అజ్ఞానమనే చీకటి నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించరు. జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండాను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యాపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయటం సిద్ధముగా ఉండేవారు. వారికిచ్చిన లేనిచో భక్తులు వారి వద్దకు లేకుండ్రి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కాదు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెను బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలనుకుని, కానీ బాబా మహాసమ్మతి చందులోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించవలన కోరిక గలవారు అనేకులున్నారు, కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారు విశ్వాసముతో బాబా లీలను వినచో దర్శనముల వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకున్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకునినను అచట ఉండలేకుండరి. ఎవరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండరి. అచట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వచ్చుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపైనే ఆధారపడి ఉండను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీ పోయిన. అచటొక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవం చూడవలని అనుకున్నాను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడాను. కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని గాక జవాబిచ్చాను. అందులోకి బాబా ఇట్లనేను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున్నట్లే చేయవలసి వచ్చాను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచాను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసాను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడాను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడాను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాశాను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరినది. బాపు సాహెబ్ దుమాల్. పైదానికి భిన్నమగు కథ ఇప్పుడు వినడు. లీడర్ వృత్తిలో ఉండిన బాపు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిపాడ్ పోచుండెను. దారిలో దిగి షిరిడీ పోయాను. బాబా దర్శనం చేసుకున్న వెంటనే నిపాడ్ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండున్నట్లు చేశాను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిపాడ్ చేరగా అక్కడ మ్యాజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను. 4 మెజిస్ట్రేట్లు దాన్ని విచారించారు. తుట్టతప్పు దుమాల్ దానిని గెలిచాను. అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనదారును గౌరవ మ్యాజిస్ట్రేటగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చాను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తన బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకున్నాను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడాను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుణ్ణే ఆమె అప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనంకే వెళ్ళాను. అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి ఇమ్మని కోరాను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను, వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండి రా. నీ బంధువులందరినీ చూచి డింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలముగా ఉండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నాసిక్ నివాసి యొక్క మూలే శాస్త్రి. మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిషాస్త్ర సాముద్రిక శాస్త్రంలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాపు సాహెబ్ బూటీని కలుసుకున్నట్టుకు షిరిడీ వచ్చాను. బూటీని చూసిన పిదప బాబా దర్శనమునకై
మసీదు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహార వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును ఒక విచిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు, తినువారు. ఆ పండును నోట పెట్టుకొని చప్పరించగానే రసమంతయో నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలినవి. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. మూలే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడు ఒకటొచ్చి పరీక్షించుటకై బాబాను చేయి చాచుకుని అడిగాను. బాబా దానిని అస్సలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తరువాత అందరూ కూడా వాడా చేరిరి. మూలే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలుకొని ఆచరించుటకు మొదలుపడాను. బాబా మామూలుగానే లేండి తోటకు బయలుదేరాడు. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారుగా ఉంచుడు, ఈనాడు కాషాయ వస్త్రం ధరించదను అనను. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లేండి తోట నుండి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చదరా అని మూలే శాస్త్రిని పోటీ అడిగాను. సాయంకాలం బాబా దర్శనం చేసుకున్నదని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించరి. ఆరతి ప్రారంభమయ్యాను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను. బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతను చెప్పగానే అతడు ఆశ్చర్యపడాను. తనను తానిట్లు అనుకొనెను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితులను కానే. వారికి నేను ఎందులకు దక్షిణని ఇవ్వలేను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతను కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాను. మడితో ఉన్న తాను మసీదులో అడుగడిన మైలపడిపోవదని భావించి మసీదు బయటనే దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరాను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువు గోలప్ స్వామి కూర్చుని ఉండెను. అతడు ఆశ్చర్యపోయాను. ఇది కళ నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూసుకొనెను. తాను పూర్తి జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీల్లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అసటకెట్లు వచ్చెనో అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములని విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను. తక్కిన వారందరూ బాబా ఆరతి పాడుచుండగా మూలే శాస్త్రి తన గురునామం ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదంలో పైపడి సాష్టాంగ నమస్కారాన్ని మనర్చి కళ్ళు మూసుకొనెను. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించాను. బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి మూలే శాస్త్రి మైమరిచాను. మిక్కిలి సంతృష్టి చెందాను. అతని నేత్రములు సంతోష భాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణము సంగను. తన సందేహము తిరిదననియు తనకు గురుదర్శనం అయినదనియు చెప్పాను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను కాంచిన వారందరూ అచ్చరుగొందిరి. గేరు తెండు కాషాయ వస్త్రం ధరించదని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్. ఒకనాడు ఒక మమలతాదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చాను. షిరిడీ బయలుదేరేటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవమును శ్రీరాముడనియో తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించడం లేదనియో చెప్పాను. అక్కడి షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియో కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలని మమల్తాదారు కోరాను. దానికి ఆ డాక్టర్ సమ్మతించను. షిరిడీ చేరి బాబాను చూసుటకు వారు మసీదుకు పోయారు. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించడం చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదుడిని ఎట్లు నమస్కరిస్తేవని అందరూ అడిగిరి. తన నిష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్వించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం నడిచితనని డాక్టర్ బదులెట్టాను. అతడు ఇట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించాను. ఏమీ తోచకతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడు ఒకటి ఎట్లు? వారు గొప్ప యోగి సంపన్నులైన అవతార పురుషులు అని నుడివాను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పూనం నిశ్చయముతో మసీదుకు వెళ్ళటం మానేను. ఇట్లు 3 రోజులు గడిచాను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడకు రమ్మని పిలిస్తేరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించాను. ఆనాటి రాత్రి నిద్రలో అతనికి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు కొట్టలనే ఉండను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందాను. పై కథల వలన ముఖ్యముగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలను.
వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పేదను. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.